నమస్తే ఫ్రెండ్స్. మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి. G+1లో ఉంది. కమర్షియల్ షట్టర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేము వీడియో పెడితే మిస్ కాకుండా ఉంటారు. సో ఇది వచ్చేసి షట్టర్ అండి. సో మొత్తం కూడా పార్కింగ్ అండి. ఇదంతా మంచి గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, సీలింగ్స్ కూడా మంచిగా యూజ్ చేశారు ఫ్రెండ్స్. సో కన్స్ట్రక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ ఇంటికైతే. సో లోపలైతే సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి, విత్ షట్టర్ కూడా ఉంది. షట్టర్ ప్లస్ సింగిల్ బెడ్రూమ్ అండి ఇది. కిచెన్ అండి, కిచెన్ ఏరియా అండి ఇది. సో బోర్ అండ్ సమ్ పాయింట్స్ అండి ఇది. సో మెట్ల కింద కూడా వాష్రూమ్ ఇచ్చాడండి. సో ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. వర్క్ చూసుకున్నాం అనుకో ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి నార్త్ సైడ్ గల్లీ అండి. ఇది వచ్చి హాల్ ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. సీలింగ్ కూడా మంచిగా ఉంది చూడండి. డైనింగ్ ఏరియా అండి ఇది. సో సీలింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే పూజారేమో ఇచ్చారండి చూడండి. మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు. కిచెన్ ఏరియా అండి. ఇక్కడ ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ చూసుకుంటే వాష్ పాయింట్ అండి ఇది. కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ చాలా మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్ టాయిలెట్ వచ్చిందండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేస్ ఇల్లు అండి. వెస్ట్ సౌత్ కార్నర్ ఇల్లు అండి. బౌత్ సైడ్ 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. సో ఒక షటరు G+1 ఇల్లు అండి. సో దీనికి డైమెన్షన్స్ వచ్చేసి 30 × 41 అండి. 145 గజాలు వస్తుందండి. చుట్టూ సరౌండెడ్ బై హౌజెస్ అయితే ఉంటాయండి. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే కనుక 1,15,00,000 చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.